పనిచేసి సక్సెస్ఫుల్ బావులని తవ్వించడం జరిగింది. కాబట్టి నాకు చాలా అనుభవం ఉంది. అంటే ఏ రకమైన నేలలో నీళ్ళు వస్తాయి, ఎలాంటి బండరాలలో నీళ్ళు ఉంటాయి, ఉండవు అనే అంశాన్ని కనుక వచ్చినట్లయితే ఎక్కువగా నీటి ఎద్దడి ప్రాంతాలు గ్రనైట్ ఉన్న దగ్గరనే వస్తాయి. గ్రనైట్ అనేది అగ్నిశిల. ఈ అగ్నిశిలలో అగ్ని నుండి పుడుతుంది. దీంట్లో అది పుట్టినప్పుడు ఏమైనా ఫ్రాక్చర్ జోన్స్, జాయింట్స్ ఏమైనా ఉన్నట్లయితే, ఎందుకంటే ఖండాలు ఒకదానికొకటి ఇట్లా గుద్దుకుంటుంటాయి, దూరం పోతుంటాయి, మళ్ళీ ఒకదానికొకటి గుద్దుకొని కాంటినెంటల్ డ్రిఫ్ట్ అని అంటాం దాన్ని. అయితే అలాంటి న్యాచురల్గా సహజసిద్ధం జరిగినప్పుడు పగుళ్ళు ఏర్పడడం, ఒక్కోసారి లోతులో ఏర్పడడం జరుగుతుంది. అయితే మరి భూమి లోపల నీళ్ళు ఒకవేళ బోర్ వేసినట్లయితే, బావి తీసినట్లయితే మొరం అనేది భూమి ఉపరితలం మీద మాత్రమే వస్తుంది. భూమి లోపలికి వెళ్ళే కొద్దీ మొత్తం నల్లరాయి కానీ తెల్లరాయి కానీ వస్తుంది. ఎందుకంటే భూమి లోపలికి వెళ్ళే కొద్దీ చాలా సాలిడ్గా ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాంటినెంటల్ క్రస్ట్ అనేది. అంటే భూమి లోపల 3 రకాల పొరలు ఉంటాయి: క్రస్ట్, మాంటిల్, కోర్. ఇప్పుడు మనం ఉల్లిగడ్డ కోసినప్పుడు పొరలుగా ఎట్లా తీస్తామో అట్లనే భూమి లోపల కూడా అలాంటి పొరలు అనేవి ఉంటాయి. ఈ పొరలలో అప్పర్ క్రస్ట్, లోవర్ క్రస్ట్ అని మనం ఉన్నది క్రస్ట్. ఈ క్రస్ట్ పై భాగంలో ఇప్పటి వరకు ఇంత టెక్నాలజీ ఉన్న యుగంలో కూడా భూగర్భ జలాలని తీయడం కోసం ఓన్లీ 800 మీటర్ల వరకు మాత్రమే డ్రిల్లింగ్ చేసే యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. కానీ రైతులు 1000 ఫీట్లు 2000 ఫీట్లు వేయలేరు. కాబట్టి రైతులకి అందుబాటులో ఉన్న భూగర్భ జలాన్ని కనిపెట్టాలంటే మనం భూమి లోపలికి వెళ్ళి తొంగి చూడడం అనేది అసాధ్యం. దాని లోపలికి భూమికి మంచి అయస్కాంతత్వం ఉంటుంది. భూమికి గ్రావిటీ ఉంటుంది. ఒక వస్తువు పైకి ఇసిరేసినప్పుడు ఆ వస్తువు కిందికి వెళ్తుంది.